అందరికీ నమస్కారం అండి. నేను 1961 సంవత్సరం నుంచి అన్నగారి అభిమాని. చాలా చిన్న వయసు. నా జీవితంలో ఆ నూజివీడులో ఉండేవాడిని సినిమాలు. అక్కడి నుంచి దూరంగా కండ్రికి తోట అని కొంచెం దూరంగా ఉండే తోటలో మా నాన్నగారు సూపర్వైజర్గా పనిచేస్తూ ఉండేవారు. ఆ రోజున సీతారామ కళ్యాణం చూడాలని నేను వెళితే కరెంటు పోయింది, మళ్ళీ పోయింది. ఆయన రేపు వేస్తామన్నారు. ఒక్క అభిమాని కూడా అక్కడి నుంచి కదలేదండి. అందరం అట్లాగే కూర్చున్నాం. తెల్లవారుజామున 3 గంటలుగా ఆ షో వేశారండి. ఆ టైంలో అన్నగారి సినిమా సీతారామ కళ్యాణం చూడటం జరిగింది. ఆనాటి నుంచి నేను ఆయనకి పరమ భక్తుడినండి, అభిమాని నేను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు దైవం అండి. చాలా మందికి తెలియదు అది. ఆయన వెంకటేశ్వర స్వామి ఎలా కలియుగ దైవమో అన్న ఎన్టీ రామారావు గారు మా అందరికీ దైవం అండి. ఆయన రామారావు గారు అభిమానిని అని చెప్పుకోవటానికి ప్రతి అభిమాని ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు గర్వపడతామండి. ఎందుకంటే సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. దైవము అని తెలవటం కోసం శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టారు చూడండి. ఇక్కడ ఆయన దైవమే అని తెలవటం కోసం ప్రతిరోజు ఇటు వెళ్ళే వాళ్ళు ఆయనకి దండం పెట్టకుండా ఎవరు వెళ్ళరు. అలా ఆయన్ని దైవ స్వరూపుడుగానే మేము చూస్తూ ఉంటాము అని మీ అందరికీ తెలియజేస్తూ, అన్న మళ్ళీ పుట్టన్న, ఈ తెలుగు గడ్డ మీద నువ్వు రావాలి, మళ్ళీ తెలుగు జాతి ఇంత ఎత్తున ఉవ్వెత్తున లెగవాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా.